విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. నా వల్ల విడిపోయిన నువ్వు జలసాని గారు పెళ్లి చేసుకోవాలి, నాకున్న ఒక్క కోరిక తీరుతుందని ఎంతో ఆశతో వచ్చాను. నా ఆశ నిరాశ చేయకు. నేను రావడం వల్ల ఈ పెళ్లి ఆగిపోకూడదు. పెళ్లి జరగని మీ ఇద్దరు ఒకటవుతున్న సుముహూర్తాన్ని కళ్ళారా చూడని. ప్లీజ్ వెళ్ళు లక్ష్మి. రోజీ, ఏదో ఆవేశంలో విడాకులిచ్చేసినా నువ్వు చలసాని గాని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. నీ భర్తను తెలిసా కూడా చలసాని గాని నేనెలా పెళ్లి చేసుకుంటాననుకున్నావు? నీలో మార్పు తీసుకురావడం కోసమే మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నట్టు నాటకవాడాం. కాబోయే భార్యాభర్తలాగే నటించాం. అంతేకాని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మాకెప్పుడు లేదు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మేమిద్దరం మంచి స్నేహితులు మాత్రమే. నన్ను అర్థం చేసుకో రోజీ, ప్లీజ్ రా. వద్దు లక్ష్మి, నేను రాలేను. నేను దుర్మార్గురాల్ని, హంతకురాల్ని. మీలాంటి మంచి మనుషుల మధ్య నాకు చోటు లేదు. నేను చేసిన తప్పులకి పాపాలకి నా జీవితం ఇలా అంతమైపోవాల్సిందే. నేను ఈ శిక్ష అనుభవించాల్సిందే. నేనుండగా అలా జరగనివ్వను రోజీ. ఎవరున్నా లేకపోయినా నీకు నేనున్నాను. నీకోసం ఏం చేయడానికైనా, అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకు. నా కోసం, నీ స్నేహితుల కోసం రా. వచ్చి పీటల మీద కూర్చో. రా రోజీ. లక్ష్మి, నన్ను చీకొట్టు, చీదరించుకో. నేను చేసిన అన్యాయానికి నన్ను కొట్టు, తిట్టు, బయటకు పంపించే. అంతేకాని బతిమాలొద్దు, క్షమించొద్దు, మళ్ళీ మీ మధ్య చోటిస్తాననొద్దు. ఇన్ని పాపాలు చేసి ఇంతమందిని హింసించి నేను 10 మంది మధ్యకి రాలేను. చలసాని గారి పక్కన కూర్చోలేను. నేనొచ్చి దోచుకున్నానే కాని నిజానికి ఆ స్థానం ఎప్పటికీ నీదే. వెళ్ళు లక్ష్మి, ఈ పెళ్ళి ఆగిపోనివ్వకు. జరగని. అది కాదు రోజీ. నాకు ఇంకేం చెప్పకు లక్ష్మి, వెళ్ళు ప్లీజ్. రోజీ, రోజీ, ఏమిటిది? ప్లీజ్ తలుపు తీ. శత్రువులుగానే తప్ప స్నేహితులుగా మనిద్దరం ఇంతవరకు కలవలేదు. నువ్వు సరోజవని తెలిసిన దగ్గర నుంచి నిన్ను కళ్ళారా చూడాలని, చిన్ననాటి జ్ఞాపకాల అలలపై తేలుతూ మళ్ళీ స్నేహం ఒడ్డుకి చేరాలని ప్రతి క్షణం కలవరించాను. ఎంతగానో ప్రయత్నించాను. కానీ నాకు అవకాశం, అదృష్టం కలిసి రాలేదు. ఎన్నాళ్ళగా కలిసావు. ఒక్కసారి మనసు విప్పి నీతో మాట్లాడే అవకాశాన్ని ఇవ్వు రోజీ. ప్లీజ్ తలుపుతి. వద్దు లక్ష్మి. రోజీ అంటేనే అన్యాయం, అవినీతి, అహంకారం. ఆ పేరు పలికితేనే పాపం చుట్టుకుంటుంది. వద్దు, పిలవకు. ఇంకెప్పుడు ఈ పాపాత్మరాలి పేరు కూడా తలవకు. నువ్వు పొరపాటు పడుతున్నావు. నువ్విప్పుడు రోజీవి కాదు, నా సరోజవి. మంచితనం, అమాయకత్వం కలబోసిన నా సరోజవి. పశ్చాత్తాపంతో బయటకొచ్చిన సరోజవి. నా ఊపిరిలో ఊపిరిగా, నా ప్రాణంలో ప్రాణంగా బతికిన నా సరోజవి. నా స్నేహితురాలు సరోజవి. తలుపు తీ సరోజా.
సరోజ అని పిలుస్తుంటే అందమైన బాల్యం, మన చిన్ననాటి స్నేహం గుర్తుకొస్తున్నాయి. ఒకరికొకరం తోడుగా ఉండి కష్టాలని కన్నీళ్ళని కలిసి అనుభవిస్తూ అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఆ అనుభూతులు దాచుకుంటూ రేపటి మీద ఆశలు పెంచుకుంటూ గడిపిన ప్రతి క్షణం కళ్ళ ముందు మెదులుతోంది. కోట్లు పెట్టి కొందామన్నా ఆ బాల్యం తిరిగి రాదు. నువ్వు చూపించిన ఆ ప్రేమ అభిమానాలు ఎక్కడా దొరకవు. లక్ష్మి, పాపాలు చేసి చేసి అలసిపోయాను. ఒక్కసారి చిన్ననాటి సరోజనైపోయి అమ్మ కన్నా చల్లనైన నీ ఒడిలో వాలిపోయి సేద తీరాలనుంది. ఎన్నేళ్ల నా నిరీక్షణ నీకోసమే సరోజ. జరిగిందంతా మర్చిపో. ఇంక నువ్వు నా దగ్గరికి వచ్చేసావుగా. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. నా ప్రేమ అభిమానాలతో నిన్ను కాపాడుకుంటాను. ఆ అదృష్టాన్ని నేను పోగొట్టుకున్నాను లక్ష్మి. తల దాచుకోవడానికి చోటు లేని నాకు నీడనిచ్చావు. ఆకలితో ఉన్న నన్ను ఆదరించి అన్నం పెట్టావు. కాని నేను నీడనిచ్చిన చెట్టుని కొట్టేయాలనుకున్నాను. అన్నం పెట్టిన చెయ్యినే నరికేయాలనుకున్నాను. అంతేకాదు లక్ష్మి, నీ ప్రేమను దొంగిలించాను. చెలసానిగాన్ని నీ కాకుండా చేశాను. నా సుఖం సంతోషం కోరుకున్న నీకు జీవితంలో సుఖం అన్నది లేకుండా చేశాను. అందుకు పశ్చాత్తాపంతో రగిలిపోతున్నాను. కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగితేనే కాని నా పాపాలకి ప్రక్షాళన లేదు. సరోజ, ఏమిటిది? లే. ఈ కన్నీళ్లు కూడా నాటకం అనుకుంటున్నావా? కాదు, గుండె పగిలితే వచ్చినవి. నీ మీదున్న ప్రేమ అభిమానాలు పొంగి పొరలి వచ్చినవి. నా ఈ ఆర్తి ఆవేదన కూడా అబద్ధం కాదు లక్ష్మి. గాయపడిన మనసు తొలిసారిగా గొంతు విప్పి మాట్లాడుతోంది. నన్ను నమ్మ లక్ష్మి. ఇంతమందిని ఇన్ని విధాలుగా బాధపెట్టిన నాకు బతకాలని లేదు. చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తూ అందరికీ అందని దూరాలకి పారిపోవాలనుంది. బతుకులో లేని మనశ్శాంతిని చావులో వెతుక్కోవాలనుంది. నేను బతుకుండగా ఆ మాట అనొద్దు. ఎన్నాళ్ళు శత్రువులుగా ఎంత దగ్గరున్నా నువ్వు స్నేహితురాలివని తెలిసాక దూరం అయిపోవడం నేను తట్టుకోలేకపోయాను. ఆ ఊహ కూడా నేను భరించలేను. కష్టమైనా సుఖమైనా చావైనా బతికైనా కలిసే పంచుకుందాం. నీకు నేనున్నాను సరోజ, నేనున్నాను. అయినా ఇది కన్నీళ్లు పెట్టాల్సిన సమయం కాదు. అయిన వాళ్ళందరూ కలిసినందుకు ఆనందపడాల్సిన సమయం. నీ వాళ్ళ మధ్యకి, నీ మనుషుల మధ్యకి ధైర్యంగా రా, ఆనందంగా రా, సంతోషంగా రా. రాలేను లక్ష్మి. శత్రువునైనా క్షమించగల మనసు నీకుంది. అందుకే నా తప్పులన్నీ క్షమిస్తావు. నీ మనసులో చోటిచ్చి దాచుకుంటావు. కానీ కళ్ళకి అహంకారపు పొరలు కమ్మేసి నేను ఏ ఒక్కరిని మనుషులుగా చూడలేదు. ఇప్పుడు నేను బయటకొస్తే నువ్వు దోషివి, దుర్మార్గురాలివి, హంతకురాలివి అని వాళ్ళు చూసే చూపులు భరించలేను. ఆ అవమానాన్ని భరిస్తూ బతకలేను. వద్దు లక్ష్మి, నన్ను వదిలే. ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. నా దారి నన్ను వెళ్ళని, ప్లీజ్. సరోజ, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు. కన్నీళ్లతో నీ పాపాలన్నీ కడిగేసుకున్నావు. విధి ఆడించిన వింత నాటకంలో నీ పాత్ర నువ్వు పోషించావు. అంతే. జరిగిందంతా మర్చిపో. మనసు ప్రశాంతంగా ఉంచుకో. అయినా నువ్వు అనుకుంటున్నట్టు ఇప్పుడు నువ్వు ఒంటరి దానివి కాదు. నీ తప్పులు నువ్వు తెలుసుకున్నావని, నీలో మార్పు వచ్చిందని తెలిసిన దగ్గర నుంచి అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నీ మీద ఎవరికి ఏ కోపం లేదు, ఏ ద్వేషం లేదు. కుటుంబంలో ఒక మనిషిగా నిండు మనసుతో నీకు స్వాగతం చెప్పడానికి, ప్రేమని అభిమానాన్ని పంచివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. లేనిపోని భయాలు, అనుమానాలు అన్నీ వదిలేసి ధైర్యంగా నీ వాళ్ళ మధ్యకి రా. ఇంకేం ఆలోచించుకో సరోజా. ఇక్కడున్న వాళ్ళందరూ నీ వాళ్ళు. ఈ ఏర్పాట్లన్నీ నీ రాక కోసమే. నువ్వు కోరుకున్న మనిషితో
ఇకనైనా సుఖంగా సంతోషంగా ఉండడం కోసం రా సరోజ. పద సరోజ. Mrs. Roji, you are under arrest. ఇన్స్పెక్టర్, మీరెందుకు వచ్చారు? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? జరిగిన దాంట్లో రోజు తప్పేవి లేదు. అవసరమైతే అన్ని విషయాలు నేను కమిషనర్ గారితో మాట్లాడతాను. ముందు మీరు వెళ్ళండి. అది కాదు మేడం. నాకు ఇంకేం చెప్పొద్దు. దయచేసి మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళండి. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? నేనే రమ్మన్నాను లక్ష్మి. సరోజ. అవును లక్ష్మి, ఈ ప్రాయశ్చిత్తాలు పశ్చాత్తాపాలు మనసుకు సంబంధించినవి. చట్టపరంగా కూడా శిక్ష అనుభవిస్తేనే కాని నాకు మనశ్శాంతి ఉండదు. నన్ను శిక్ష అనుభవించనే లక్ష్మి. సరోజ, ఈ నేరాలు శిక్షలు చూసుకోవడానికి సరిదిద్దడానికి నేను బతికే ఉన్నానుగా. పోలీసులకు ఎందుకు ఫోన్ చేసావు? వాళ్ళని ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? చట్టపరంగా కూడా శిక్ష అనుభవిస్తేనే నాకు పునర్జన్మ లక్ష్మి. అందుకే రమ్మన్నాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నన్ను వెళ్ళని. పదండి ఇన్స్పెక్టర్. ఏమండి, ఏ భార్య ఏ భర్తని అవమానించినంతగా మిమ్మల్ని అవమానించాను, అనుమానించాను, అగౌరవపరిచాను. క్షమించండి అన్న ఒక్క మాటతో నా తప్పుల్ని సమర్థించుకోలేను. నేను శిక్ష అనుభవించాల్సిందే, అనుభవిస్తాను. వినోద్, నువ్వు నా భార్గవి కొడుకువి, నా మనవడివి, రక్త సంబంధం ఉన్న వారసుడివి. నేనెవరినైనా అభిమానించాను అంటే అది నీ ఒక్కడే. అయినా నా అహంకారం ఆ అభిమానాన్ని కూడా కాదంది. అందుకే నిన్ను కూడా దూరం చేసుకున్నాను. ప్రేమతో కాకపోయినా వయసులో పెద్దదానన్న గౌరవంతోనైనా నీ గ్రాణిని మన్నించు. దీపక్, ఇంటల్లుడు కొడుకు లాంటి వాడంటారు. కానీ నేనేనాడు నేను అల్లుడిగా గౌరవించలేదు, కొడుకులా అభిమానించలేదు. అదీగాక నిన్ను ఉరికమ్మ ఎక్కించడానికి కూడా సిద్ధపడ్డ దుర్మార్గురాల్ని. పెద్ద మనసు చేసుకుని ఈ అత్తయ్యని క్షమించు బాబు. భార్గవి, సాటి ఆడదాన్ని అయ్యుండి కూడా నీకు అన్యాయం చేశాను. నేను పొందలేదు నువ్వు పొందకూడదని సాడిస్టులా ప్రవర్తించాను. నీ కాపురాన్ని కూలగొట్టి నీ బతుకు నాశనం చేయాలని చూశాను. నాకన్నా చిన్నదానివైనా నీ పెద్ద మనసుకి చేతులెత్తి దండం పెడుతున్నాను. నన్ను క్షమించమ్మా. నువ్వు కలు, డబ్బు కన్నా జీవితం విలువైందని, పగా ప్రతీకారాల కన్నా ప్రేమాభిమానాలే గొప్పవని, భార్యాభర్తల అనుబంధాన్ని మించింది లేదని నాకు ఎన్నోసార్లు చెప్పావు. చెప్పిన ప్రతిసారి నీ మీద విసుక్కున్నాను. ఎన్నోసార్లు తిట్టాను, కసరి కొట్టాను. అయినా ఆడదానిలో సహజంగా ఉండే జాలి, దయ నీలో నిండుగా ఉన్నాయి. అందుకే నేనేమన్నా మౌనంగా భరించావు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా నన్నే కనిపెట్టుకుని ఉన్నావు. నా కన్నీళ్లను తుడవడానికి కూడా ప్రయత్నించావు. చదువు సంస్కారం లేని దానివని ఎన్నోసార్లు అన్నాను. కానీ జీవితాన్ని నాకన్నా ఎక్కువగా చదువుకున్నావు. గొప్పదైన నీ సంస్కారంతో నీ ముందు నాలాంటి వాళ్ళు తలదించుకునేలా చేశావు. ఈ అమ్మగారిని అర్థం చేసుకుని క్షమించు నూకాలు. అమ్మగారు, అంత మాట అనుకోండి అమ్మగారు.
నేను వెళ్తాను నువ్వు కలు. పదండి ఇన్స్పెక్టర్. సరోజ, లక్ష్మి, రోజులా వెళ్తున్నాను. శిక్ష అనుభవించి నీ సరోజలా తిరిగొస్తాను.